ఇదైతే పక్క మన స్టూడెంట్స్ కార్ అయితే కాదు, ఎందుకంటే మన వాళ్ళు ఇన్ని స్టిక్కర్స్ వేసుకోరు ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు తిరిగైనా ఉండాలి, ట్రావెలర్ అనేది ఉండాలి స్టూడెంట్స్. ఇదే స్టూడెంట్స్ అందరు దీంట్లో ఉంటారు. కాలేజ్ వచ్చిన ఫస్ట్ డే నెక్స్ట్ వీక్ కాలేజ్ చీజ్ లాగా ఉంది, స్వీట్ ఇవన్నీ. ఇది వచ్చేసరికి కిస్మిస్ వాటర్. తినేసి పరిగెట్టడమే క్లాస్కి. ఒక్కసారి వెళ్ళిన కిందకి అక్కడికి ఆఫ్టర్ 4 months 5 months తర్వాత కాలేజ్కి. ఎన్ని డేస్ మాకైతే హాలిడేస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మాకు అంటే కొన్ని చేంజెస్ చేసిర్రు. అసైన్మెంట్ చేసేది ఇంతకుముందు బ్లాక్ బోర్డ్ ఉండే, ఇప్పుడు క్యాన్వాస్ చేసిర్రు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే రోజు మనము ప్లెడ్జ్ చేయాలన్నమాట. ప్లెడ్జ్ అంటే ఏంటంటే మనం కోర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇది చేయాలి ఈరోజు. అండ్ లాస్ట్ ఫాల్ ఇంటేక్ వచ్చినంత మంది అయితే ఇప్పుడు రాలేదు అనుకుంటున్నా. ఓరియంటేషన్ మనకేం ఉండదు కదా. సో ఈరోజు వెళ్తే ఎంతమంది వచ్చినారు, ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను. అండ్ అలాగే మా కోర్స్ ఎట్లుంటుంది, మా క్లాసెస్ ఎట్లుంటాయి అని కూడా చూపిస్తాను, ఎంతమంది ఉంటారు ఏంది అనేసి. ఇంకా నిద్ర వస్తుంది, కానీ టైం వచ్చేసరికి అయితే నాకు 7:30 నుంచి 9:30 వరకు క్లాసు. సో తొందరగా వెళ్ళాలి, లేట్గా రావద్దని చెప్పారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చేంజ్ చేసారు అనమాట. క్లాస్ మిస్ అయితే మన వీసా స్టేటస్కి ఇష్యూ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో మ్యాండేటరీ కాలేజ్కి అయితే వెళ్ళాలి, అంటే ఆన్ టైంకి ఉండాలి అక్కడ. సో అందుకోసమే రెడీ అయ్యి తర్వాత మళ్ళీ చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్. అసలు 7కి స్టార్ట్ అయ్యాం అనుకుంటే 7:02కి బయటకు వచ్చిన, అంత టైం పట్టింది. హెడ్ బాత్ చేయాలి కదా, సో టైం పట్టింది. ఇదే మన అవుట్ఫిట్. కింద షూస్ వేద్దాం అనుకుంటున్నా, కింద షూస్ వేసేసి స్టార్ట్ అయిపోతుందరు, అసలు టైం లేదు. సో కాలేజ్కి వెళ్తుంటే ఆ రూట్ మాట్లాడుకున్నాం. శివుడు బ్లెస్సింగ్ తోటి కాలేజ్కి స్టార్ట్ అవుతున్నాం. మాకు నార్మల్గా అయితే 7:30 to 9:30 వరకు ఒక క్లాస్ ఉంటుంది, 10 నుంచి 12 వరకు ఒక క్లాస్ ఉంటుంది. నాకైతే ఇది లాస్ట్ సెమిస్టర్, సో 7:30కే క్లాస్ ఉండే, 7:30కే క్లాస్ పెట్టేసుకున్నాను. సో చూడాలి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ప్లెడ్జ్ ఉంటుంది, ఆ ప్లెడ్జ్ కంప్లీట్ చేయాలి. అది కనుక 12 దాటింది అనుకో చేయలేము. సో అందుకే ల్యాప్టాప్ తీసుకుని వెళ్తున్నాను. అసలు ల్యాప్టాప్ అవసరమే ఉండదు కాలేజ్లో, కానీ తీసుకుని వెళ్తున్నాను. 7:30 వరకు అక్కడ ఉండాలి. అంతకుముందు ఎట్లుంటుండే అంటే 7:30కి వెళ్ళకపోయినా కానీ ఎవరొకరు ఐడి కార్డు పెట్టడం అట్లుంటుండే. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇమిగ్రేషన్కి స్టేటస్ లింక్ చేసి పెట్టారు అనమాట. సో మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు వెళ్ళాలి అనేసి. సో ఎందుకు రిస్క్ అనేసి వెళ్తున్నాము. అంటే అప్పుడు కూడా వెళ్తుండే, నా కాలేజీలో లేకపోయినా కానీ నాకు అంటే కాలేజ్ అంటే నాకు ప్రజెంటేషన్ ఉండే. ఆ ప్రజెంటేషన్ అప్పుడు నాది లేకుండే, అయినా కానీ నేను వెళ్ళి కూర్చుంటుండే. అంటే బోర్ కొడుతుంది కదా కాలేజ్కి వెళ్ళకపోతే, అన్ని డబ్బులు కట్టి ఉండి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ వేసారు, 380 ఏమో ఉంది. సో అది కూడా కనుక్కోవాలి, అందుకే వెళ్ళి కనుక్కొని అది ఏందో తెలుసుకొని 29th వరకు పే చేయాలన్నమాట అమౌంట్ అనేది. ఆ ట్యూషన్ ఫీ కనుక పే చేయకపోతే మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదైతే తీసేస్తారంట. తీసేసి మనకి సబ్జెక్ట్ లేకుండా చేసి స్టేటస్ పోతుంది అది అని మనకి మెయిల్ అయితే వచ్చింది. సో వెళ్ళి కనుక్కోవాలి. అందరు బ్యాగ్లో ల్యాప్టాప్ అది పెట్టుకొని తిరుగుతుంది, మాత్రం మేకప్ పెట్టుకొని తిరుగుతుంది. మొత్తం మేకప్ ఉంటుంది, ఇంకా దాచుకుంటుంది చూడు. నువ్వు ఏదో ఫోన్లో ఫస్ట్ డే స్కూల్కి వీడియో తీసుకున్నావు. A few moments later. స్టాప్ అనేది 4 sides ఉంటుంది, ఎవడు ఫస్ట్ వస్తే ఆడే పోవాలి. ఇటు సైడ్ అక్కడ కూడా ఆగింది కదా అట్లా. సన్మామ ఈటింగ్. కాలేజ్కి 2 ways ఉంటాయి, అక్కడ రైట్ సైడ్, అక్కడ స్ట్రేట్ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఉంది. మనం బ్యాక్ సైడ్ నుంచి దగ్గర. ఇక్కడ కనిపించేది అంతా కాలేజీ.
ఇక్కడ ఉన్నాయన్నీ మనోళ్ళే అంటే మనకు స్టూడెంట్స్. ఎవడో ఒకటి పెట్టేసి కార్ ఎక్కినప్పుడు స్టార్ట్ చేసింది మేకప్, ఇంకా అయిపోలే. హాఫ్ అన్ అవర్ మేకప్ ఏం వేసుకోవాలి, స్కిన్ కేర్ వేసుకోవాలి. ఏదైతే ఇదైతే పక్క మన స్టూడెంట్స్ కార్ అయితే కాదు, ఎందుకంటే మన వాళ్ళు ఇన్ని స్టిక్కర్స్ వేసుకోరు ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు తిరిగైనా ఉండాలి, ట్రావెలర్ అనేవి ఉండాలి స్టూడెంట్స్. ఇదే మన కాలేజ్ అంతా. ఐడి కార్డ్ పెట్టాలి, కాలేజీ రావాలి. అందుకే ఇప్పుడుది ఇదే స్టూడెంట్స్ అందరూ దీంట్లో ఉంటారు. మొత్తం మన కాలేజ్ వచ్చిన ఫస్ట్ డే నెక్స్ట్ వీక్ కాలేజ్ మనం ఎక్కడ ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ తిరగడం అయితే తప్పదు. అక్కడికి వెళ్తే ఇక్కడికి అంటారు, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమంటారు. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళమన్నారు. సో అక్కడికి అక్కడికి వెళ్ళి మళ్ళీ కనుక్కోవాలి. ఎందుకంటే నాది ఏంటంటే క్వశ్చన్ $320 $380 వేసిర్రు. అది వచ్చేసరికి నాకైతే ఒకటే సబ్జెక్ట్ ఉంది, 3 monthsకి వేసిర్రు కదా. సో అది ఎన్ని డేస్ వరకు వ్యాలిడిటీ, అసలు అంత ఉండొద్దు కదా, ఒకటే సబ్జెక్ట్ కదా, హాఫ్ పేమెంట్ వేయాలి, అంత ఫుల్ అమౌంట్ అందరికి వేసినట్టు వేసి కదా అని అడగాలని క్వశ్చన్ అది. సో అందుకే అది అడగడానికి వెళ్తున్నాను. ఇది వచ్చేసరికి క్యాంటీన్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి క్యాంటీన్కి. ఇట్లా ఏమైనా ఈవెంట్స్ అయితే ఇట్లా పెడతారు ఫోటోకి. ఇట్లా షార్ట్ల మీద వస్తారు ఎక్కువ. మొత్తం షార్ట్లు వేసుకొని వస్తుంటారు. ఇక్కడ మనకి కాఫీలు, చాయ్లు, టీలు, వాటర్ ఇది ఇట్లా పెట్టి తాగడానికి పెట్టారనమాట. మనం తీసుకొని తినొచ్చు, తాగొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఏదో ఒకటి దుబ్బేసి తినేసి వెళ్దాం క్లాస్కి. ఇదంతా ఇంటర్నేషనల్ ఆఫీస్. కొందరైతే భలే ఉంటారు అసలు అమ్మాయిలు. ఇదేదో చీజ్ లాగా ఉంది, స్వీట్ ఇవన్నీ. ఇది వచ్చేసరికి కిస్మిస్ వాటర్. తినేసి పరిగెట్టడమే క్లాస్కి. కాలేజ్కి ఎక్కువసార్లు ఎందుకు వస్తా అంటే ఈ లేక్ చూడడానికే. ఇదంతా క్యాంపస్ అయితే పైనకి వెళ్ళి చూస్తే ఇంకా లేక్ మంచిగా కనబడుతుంది. చాలా పెద్ద ఉంటుంది. దీని పేరు వచ్చేసరికి లేక్ మిచిగన్. ఇదంతా కూడా కాలేజ్ రైట్ సైడ్ ఉన్నది. సో నేను మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన, ఇటు సైడ్ నుంచి బయటకు వచ్చిన, ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. సన్ వచ్చేసరికి వాటర్ మీద పడేసరికి మొత్తం ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది వాటర్ వచ్చేసరికి. ఇదేమో పెట్టారు ఇక్కడ, ఇంతకుముందు లేకుండే. దీని దగ్గరకు వస్తేపు ఉండి మళ్ళీ వెళ్ళాలి క్లాస్కి. ఏమో చెప్తుండో చూడాలి. ఇక్కడేదో బట్టలు ఇప్పుకొని వస్తుండు. ఒక్కసారి వెళ్ళిన కిందకి, అక్కడికి దిగేటప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ వచ్చేటప్పుడే కష్టం. కాళ్ళను వస్తుంటే పైకి వచ్చేటప్పుడు మొత్తం 2 టచ్ అయినట్టు కనబడుతుంది. ఇట్లా ఉంటుంది. వెదర్ కూడా మంచిగా ఉంది. క్లాస్కి వెళ్దాం ఇక. క్లాస్కి టైం అవుతుంది, చాలాసేపు అయింది వచ్చి. ఎట్లా పడుతుంది చూడు వెనకాల, మొత్తం ఇట్లా వీ షేప్లో వచ్చింది. సైడ్ కళ్ళు మూసుకోబోతున్నాయి అసలు ఎండకి. ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్స్ తోటి CUW అని ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇది C, ఇది U, ఇది W. కాన్కోడియా యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్. CUW అని మంచిగా వస్తుంది. ఇప్పుడు లేదు ఇంకా,
ఇక్కడ కొన్ని సలాకలతోటి అంటే ఐరన్ ఉంటాయి కదా రాడ్స్ తోటి సెట్ చేసిరు అది. ఇది ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క లాగా ఉంటాయి ఈ చెట్లు మొత్తం. ఫాల్ వచ్చేసరికి మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ మొత్తం కనబడతాయి మంచిగా. ఇప్పుడు సమ్మర్ కదా మొత్తం గ్రీన్ ఉన్నాయి కదా, ఇదే ఇంకా లేట్ ఫాల్లో చూసినాం అనుకో మొత్తం ఎండిపోయి అసలు ఈ చెట్లు మళ్ళీ వస్తాయా ఇట్లా ఫ్లవర్స్ అది ఇదని అనుకుంటాం. ఇవైతే ఫ్లవర్స్ బాగున్నాయి. గులాబీ చెట్లను చూసి ఎన్ని రోజులు అవుతుందో రోజ్ ఫ్లవర్స్ని. ఇటు సైడ్ చామంతి చెట్లు ఎలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అమెరికాలో వచ్చేసరికి. ఏదో ఈవెంట్ అయింది అనుకుంటా అక్కడ మొత్తం ఆడ అట్లా వేసారు అనమాట. ఏదో మీటింగ్ అయినట్టునే అట్లే. క్లాస్ అయిపోయింది, అందరు ఇంటికి వెళ్తారు ఇక. దాంట్లో మనం కూడా ఒకరు. ఫస్ట్ వచ్చినప్పుడు 2-3 కార్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా మొత్తం నిండిపోయినాయి. అంటే క్లాస్ ఆన్ టైంకి రమ్మంటారు కదా, సో మనం ఒక 10 minutes లేట్ వెళ్ళాలి, అదే మన రూల్. ఇది హాస్టల్ మొత్తం. ఇక్కడ డామ్ అంటారు, డామ్స్. ఇట్లా ఉంటాయి లోపల. మనకు యాక్సెస్ లేకపోవడానికి, ఎందుకంటే మనం బయట కాబట్టి ఉండేది. ఏదో పోలీస్ కార్ ఇది అయినట్టు వెళ్ళిపోతుంది హైవే మీద. సో ఇంటికి వెళ్తున్నాం ఇక. ఇప్పటిదాకా సౌండ్ వచ్చింది కదా, మా ఇవి నాపిన అనమాట వెనకాల. రిచ్ కిడ్స్ What if for money? కాపే బ్యాగ్ తీసుకెళ్ళాం కదా మర్చిపోయాను. రూమ్కి వచ్చినాయి ఇక. ఈ వీడియో ఇంతే, పోయి పడుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.